అనగా అనగా ఒక ఊరు. ఆ ఊరి చివర ఒక అడవి ఉంది. ఊళ్ళో పిల్లలందరూ కూడా అప్పుడప్పుడు అడవిలోకి వెళ్ళి జంతువులను చూడడానికి వెళ్తూ ఉండేవారు. అలాగే లిల్లీ అనే అమ్మాయికి కూడా ఆ అడవిలో ఎన్నో జంతువులు చూడడమే కాదు, ఎన్నో రహస్యాలు కనుక్కోవచ్చు అని ఉద్దేశంతో వెళ్తుంది. అయితే అక్కడ ఆ అమ్మాయికి ఒక ఏనుగు పరిచయం అవుతుంది. ఆ ఏనుగుతో ఫ్రెండ్షిప్ అనమాట. ప్రతిరోజు వెళ్ళి ఆ ఏనుగుతో కూర్చొని కాసేపు కబుర్లు చెప్పి వస్తుంది. అదే ఏనుగు కూడా చిన్న చిన్న స్టోరీస్ చెప్తూ ఉంటుంది అమ్మాయికి. అలాగే రోజు కలుస్తూ ఉండేవారు. సరే ఒకరోజు ఒక పక్క ఊళ్ళోనే జరిగిన నిజమైన సంఘటన గురించి స్టోరీ చెప్తాను నీకని స్టోరీ చెప్తుంది. అదేంటంటే ఆ ఊళ్ళో ఒక రామయ్య అని ఒక రైతు ఉంటాడు. ఆ రైతు పని మీద పక్కన టౌన్ వెళ్తాడు. సాయంత్రం వచ్చేసరికి లేట్ అవుతుందని అడ్డదారిలో అడవిలోంచి గబగబా వస్తూ ఉంటాడు ఊళ్ళోకి. అలా వస్తూ ఉండగా అక్కడ ఒక తోవలో ఒక పెద్ద పులి కనిపిస్తుంది. ఆ పెద్ద పులి వీళ్ళ ఊళ్ళోకి వెళ్తూ ఉంటుంది. అప్పుడు వేరే అడ్డదారిలోంచి వెళ్ళి ఊళ్ళో ప్రజలందరినీ అప్రమత్తం చేసి పులిని తరిమి కొట్టాలని డిసైడ్ అవుతాడు. సరే గబగబా ముందు వెళ్ళి అతని భార్య పిల్లల్ని సురక్షితమైన ప్లేస్లో పెట్టి అప్పుడు ఊళ్ళో ప్రజలందరికీ చెప్తాడు. చెప్తే అప్పుడు వాళ్ళందరూ వెంట తరవడంతో ఈ పులి పారిపోతుంది. ప్రజలందరూ సేఫ్గా ఉంటారు.